సొంత మైదానంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు ఇక్కడ గనక 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. అయితే ఇక్కడ ఈ మ్యాచ్‌లో జడేజా అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ కారణంగా ఔటయ్యాడు. అయితే అసలు ఏం జరిగిందంటే 16వ ఓవర్‌లో ఆవేష్ ఖాన్ బౌలింగ్‌లో జడేజా థర్డ్ మ్యాన్ దిశగా షాట్ ఆడాడు. సింగిల్ పూర్తి చేసి జడ్డూ రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. కానీ మరో ఎండ్‌లో ఉన్న రుతురాజ్ రెండో పరుగుకు నిరాకరించడంతో జడేజా వెనక్కు వెళ్ళిపోయాడు. ఈలోపు ఫీల్డర్ నుంచి బంతిని అందుకున్న వికెట్ కీపర్ కమ్ కెప్టెన్ సంజు శాంసన్ వికెట్లకు త్రో విసిరాడు. కానీ జడేజా తన దిశను మార్చుకుని వికెట్ల వైపునకు అడ్డంగా పరిగెత్తాడు. దీంతో రాజస్థాన్ ప్లేయర్లు అంపైర్కు అప్పీల్ చేశారు. జడేజా ఉద్దేశపూర్వకంగానే వికెట్ల వైపు మళ్లాడని థర్డ్ అంపైర్ నిర్ధారించి అవుట్ ఇచ్చాడు. జడేజా అసహనంగా మైదానాన్ని వీడాడు. ఐపీఎల్ చరిత్రలో అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ కారణంగా అవుటైన మూడో ప్లేయర్ జడేజా. అంతకు మునుపు ఇదే తరహాలో యూసఫ్ పఠాన్, అమిత్ మిశ్రా అవుటయ్యారు. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా జడేజా వికెట్లకు అడ్డంగా పరిగెట్టాడు. భువనేశ్వర్ వేసిన త్రోను వికెట్లకు తగలకుండా జడేజా వెనక్కి మళ్లాడు. అయితే ఆ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ప్లేయర్లు అంపైర్లకు అప్పీల్ చేయలేదు. దాతృత్వంగా వ్యవహరించారు. కాగా జడేజా కావాలనే ఇలా చేస్తున్నాడా? తొండి ఆట ఆడుతున్నాడా అంటూ ఫ్యాన్స్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.